హాయ్, వెల్కమ్ టు బలాస్ కిచెన్. ఈరోజు ఈ స్వీట్ కార్న్ తోటి ఒక రైస్ ఐటెం చూపిస్తానండి. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఉదయం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి కాలేజీ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక కండి ఉంటే చాలు. ఇలాంటి స్వీట్ కార్న్ తీసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకోండి. అది అవైలబుల్ లేకపోతే నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 3 కప్స్ వాటర్ వేసుకొని వాష్ చేసుకున్నాక 3 కప్స్ వాటర్ వేసుకోండి. దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోండి. ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి డైరెక్ట్గా రైసు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం పలుకుగా ఉడకబెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ గీ, ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. తర్వాత ఈ స్వీట్ కార్న్ అన్నీ ఇలాగా ఒలిచి పెట్టేసుకోండి. ఇది ఒక కప్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న రైసు పలుకులాగా రావాలంటే అందులో కొంచెం సాల్ట్, గీ వేసుకుంటేనే కొంచెం మంచిగా పదునుగా ఉంటుందండి. లేదంటే ముద్ద అయిపోద్ది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూను గీ వేసుకోండి. అది హీట్ అయ్యాక మనం చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోండి. ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం స్పైసీగానే చేసుకోవాలంటే కొంచెం మిర్చీలు ఎక్కువ ఒక 5-6 తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత అవి మంచిగా వేగాక కొంచెం స్వీట్ కార్న్ ఒక కప్ తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు నేను చూపించిన విధంగా ఇలాగ ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. తొందరగా కుక్ అయిపోతుంది. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది తొందరగా. తర్వాత మూత పెట్టుకొని అందులోనే కుక్ చేసుకోండి. విడిగా కుక్ చేసుకుంటే స్వీట్ కార్న్ అనేది స్వీట్నెస్ అనేది పోతుందండి. అందుకని ఇలాగ ఆయిల్లోనే కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా వేసేసుకొని కొంచెం సోయా సాస్ అండి. ఇది ఫ్రైడ్ రైస్ కదా, సోయా సాస్ కంపల్సరీ బయట ఫ్రైడ్ రైస్కి కంపల్సరీ వాడతారు. ఇది కొంచెం అవైలబుల్ అంటే కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. ఇవన్నీ బాగా కలిపేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్నాక తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోద్దండి రైస్ ఐటమ్. ఇది లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా. చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా వైట్గా ఉందో. తర్వాత లెమన్ జ్యూస్ కలిపేసుకుంటే సరిపోతుంది. పైన కొత్తిమీర జల్లేసుకోండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.